హక్కులు నోచుకోకుండా జంతువుల కంటే హీనంగా బ్రతుకులను వెల్లదీస్తున్న కాలంలో మహాత్మా జ్యోతిబా పూలే గారి నుండి మొదలుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వరకు మహనీయులు చేసినటువంటి పోరాట ఫలితంగానే రాజ్యాంగం సాధించుకోగలిగాం. భారత రాజ్యాంగం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల భారత రాజ్యాంగం వల్ల మాత్రం లబ్ధి పొందుతున్నారు ఈ దేశంలో. మండల కమిషన్తో సహా నేడు అది ప్రమాదంలో పడింది భారత రాజ్యాంగం అనేది. మనం వెంటనే మేల్కొని రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నట్లయితే రాజ్యాంగం ద్వారా సాధించుకున్న ప్రజాస్వామ్య హక్కులను కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇది బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం, సిపిఎం, ఎమ్మెల్యే సపోర్టు ప్రభుత్వాలతో. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి బీఎస్పీ ఒక్కటే ఈ దేశంలో పోరాటం చేస్తుంది అనేది మనకు ఈ కార్యక్రమంతో మీకు నిర్ధారణ అవుతుంది. చారిత్రాత్మక అనివార్యంగా నెలకొంది. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారి మాజీ ముఖ్యమంత్రి యూపీ గారు ఇచ్చిన సర్వజన హితాయ సర్వజన సుఖాయ నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమంలో మనం అందరం భాగస్వాములమై అందులో మాన్యవరి కాంశీరామ్ గారు పార్టీ వ్యవస్థాపకులు ప్రారంభించినటువంటి జనకల్యాణ దివాస ఆర్థిక దినోత్సవం సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కావున బృహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు భాగస్వాములై ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో మీ దగ్గరికి రావడం జరిగింది. ఓకే, అందులో భాగంగానే తమని అందరి నుంచి కోరుకుంటున్నాం, మీరు కూడా చేయాలని. వారి స్థాయిని బట్టి స్పందిస్తున్నదే డిమాండ్ అనేది ఏముంది? వేల సంఖ్య ఉంది, వందల సంఖ్య ఉంది.